తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళన తన జీవితకాల లక్ష్యమన్నారు. దేశానికే తలమానికంగా మూసీ ప్రక్షాళన చేస్తామన్నారు. ఒట్టేసి చెబుతున్నా మూసీ ప్రక్షాళన పూర్తి చేస్తా, ఎవడు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన ఆగదు, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా, ఎవడు అడ్డం పడ్డా మూసీలో వేసి తొక్కి మరి మూసీ పనులు పూర్తి చేస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో 2024 నుంచి 2034 వరకు కాంగ్రెసే అధికారంలో ఉంటుందని, తెలంగాణను దేశంలోనే నంబర్ 1 గా తీర్చిదిద్దుతామని అన్నారు. మాట చెప్పదలుచుకున్నా. ఎప్పుడు అడిగినా ప్రత్యేక శాసనసభ సమావేశాలను మా కౌన్సిల్ ని సుఖేందర్ రెడ్డి గారు స్పీకర్ గారి అనుమతి తీసుకొని సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 12 సంవత్సరాల బీజేపీ పాలన, 2.5 సంవత్సరాల మా పాలన, మీ 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టో, బీజేపీ 14, 19, 24 ఎన్నికల మేనిఫెస్టో మీద ప్రత్యేక సమావేశాలలో చర్చ చేద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు లెటర్ రాయండి స్పీకర్ గారికి, కౌన్సిల్ చైర్మన్ గారికి. ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేసి మీరు అడిగినన్ని రోజులు సభ సమావేశాలను నిర్వహిస్తా. అక్కడే తేల్చుదాం ఎవరు ఏం చేసిండ్రో తెలంగాణ కోసం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి తెలంగాణ రాష్ట్ర కోసం చేసుకున్న ఆత్మ బలిదానాల వరకు ఏ విషయమైనా ప్రత్యేకంగా చర్చ చేద్దామని నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. ఇవాళ 10 ఏళ్లలో మీరు, నేను మా అక్కలు, మా ఆడబిడ్డలు ఈడు ఉన్నారు, పాలపిట్టలు ఎక్కున్నారు, మా అక్కలందరూ ఈడ కళ్ళకు కనిపిస్తున్నారు మంచిగా. 5 సంవత్సరాలు నీ మంత్రివర్గంలో ఒక ఆడబిడ్డ కూడా మంత్రి ఇవ్వలేదు కదా, మా అక్కలు మర్చిపోయినరని అనుకుంటున్నారా? రేషన్ కార్డు 10 ఏళ్లలో పేదవాళ్లకు రేషన్ కార్డులు మీరు ఇవ్వకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యత తీసుకున్న తర్వాత లక్షలాది తెలంగాణలో ఉండే పేద వాళ్లకు రేషన్ కార్డులు ఇచ్చిన మాట వాస్తవం కదా, మా అక్కలకు తెలియదా? ఇవాళ ఫామ్ హౌస్ లో వండుకున్న కేసీఆర్ ఏ సన్న బియ్యం తింటుండో, జన్వాడలో ఉన్న ఆయన కొడుకు ఏ సన్న బియ్యం తింటుండో, మా తండాలలో గూడాలలో ఉన్న మా దళితులు, మా ఆదివాసులు, మా లంబాడి సోదరులు ఆ సన్న బియ్యంతో ఇవాళ బుక్కెడు బువ్వ తింటురు కదా. 30 నెలల్లో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ప్రభుత్వం మాది కాదా? ఇవాళ అందుకోసం ఈ ప్రభుత్వం పోవాలనా? ప్రజాపాలన పోవాలనంట, పాపాల భైరవుడు రావాలనంట. ప్రజాపాలన ఎందుకు పోవాలి? రేషన్ కార్డులు ఇచ్చినందుకు పోవాలనా? సన్నబియ్యం ఇచ్చినందుకు పోవాలనా? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు పోవాలనా? ఉచిత కరెంట్ ఇచ్చినందుకు పోవాలనా? లేకపోతే మీ ఫీజు రియంబర్స్మెంట్ చేసినందుకు పోవాలనా? 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినందుకు పోవాలనా? ఎకరాకు 6,000 లెక్కన 27,000 కోట్లు ఇప్పటికీ రైతు భరోసాలు ఇచ్చినందుకు ప్రజా పాలన పోవాలనా? నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాస్టతో పాటు లంచ్ పెట్టి పిల్లల చదువులను బాగు చేసినందుకు పోవాలనా? స్కిల్ యూనివర్సిటీ తెచ్చినందుకు పోవాలనా? ఏటీసీలు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు తెచ్చినందుకు ప్రజాపాలన పోవాలనా? పాలిటెక్నిక్లను పునరుద్ధరించినందుకు ప్రజాపాలన పోవాలనా? దేనికోసం ప్రజాపాలన పోవాలని నేను అడుగుతున్నా. ఈ మూసి కంపు నుంచి, కాలుష్యం నుంచి నల్గొండ బిడ్డలకు విముక్తి కలిగించే బాధ్యత నాది. ఒట్టేసి చెప్తున్నా, మూసి పూర్తి చేస్తా. ఎవడు వచ్చినా, ఎవడు అడ్డం పడ్డా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా మూసీలేసి తొక్కుతా. మూసీ నది ప్రక్షాళన చేస్తా. ఎవడెవడైతే మాట్లాడుతుండో రాసుకోండి. 94 నుంచి 2004 2 సార్లు టీడీపీ, 2004 నుంచి 2014 2 సార్లు కాంగ్రెస్, 2014 నుంచి 2024 వరకు 2 సార్లు బీఆర్ఎస్. ఇవాళ నేను చెప్తున్న ఈ వేదిక మీద నుంచి నల్గొండ బిడ్డల ఆశీర్వాదంతో, మీ ఉత్సాహంతో 2024 నుంచి 2034 వరకు 3 రంగుల జెండా ఎగురుతుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీరుస్తుంది. ప్రజా పాలన ప్రజల ఉనికిని, మనుగడను కాపాడు.